అందరికీ సో ఇదండి మా సోఫాలు కొత్తగా అయిపోయాయి. బూస్ట్ దయ వల్ల చినిగిపోయిన సోఫాలన్నీ కొత్తగా చేసేసుకున్నాం. కొత్త ఇంట్లో వాడు తొక్కి తొక్కి మొత్తం పాడు చేశాడు. ఇల్లు షిఫ్ట్ అయినాక ఇంకా ఖరాబ్ అయిపోయాయి. ఇదండి ఇలా చేయించుకున్నాం. కొంచెం ఒక సంవత్సరము 6 నెలలు వాడి కొత్తవి కొనుక్కోవచ్చు. అప్పటి వరకు ఏంటంటే చూడడానికి చాలా అంటే చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇది ఇలా వేయించాము, ఇది దీనికి ఇలా వేయించాము. సో ఇదండి ఇలా అనమాట. వాడు చిన్నప్పుడు బాగా తొక్కి ఆ కుట్లను బీకి పెన్సిల్తో వచ్చి మొత్తం అదైపోయింది. ఇన్ని చేసిండు గప్పు మొక్కమోడు. ఇప్పుడు మాతో మాట్లాడకుండా మానేసిండు. సో ఇదండి దీన్ని బిఫోర్ వీడియో ఎప్పుడంటే మీరు ఎలా అయిపోయినాయి చూడాలనుకుంటే రాఖీ పండుగ కదా అప్పుడు వీడియో చూడండి, అందులో తెలుస్తాయి ఎంత ఖరాబ్ అయిపోయినాయో. ఈ కొత్త ఇంట్లోకి వచ్చాక చేపించాము. ఇక మళ్ళీ బాగాలేవు కదా, ఇప్పుడు కొనాలన్నా 30,000-40,000 వేలు అవుతాయి. కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. పాపం చేయడానికి చాలా కష్టపడ్డాడు అబ్బాయి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇదన్నమాట మా కొత్త సోఫాల లుక్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాగున్నాయి కదా. సో ఫైనల్గా అయితే మా సోఫాలు రిపేర్ అవుతున్నాయి అనమాట. ఫస్ట్ వీడియో ఏంటంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన వీడియో పెట్టాను. ఇప్పుడు ఏంటంటే రిపేరింగ్ చేస్తున్నప్పుడు పెట్టాను, నేను తీశాను. ఎందుకు ఇది కూడా ఎవరైనా చూస్తే ఏంటంటే కొనుక్కొచ్చుకున్నారు అనుకుంటారు. కాదు, మేము ఇంటికి పిలిపించి చేపించుకున్నాము. ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు, మంచిగా చేశాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే 2 రోజులే కాబట్టి ఒక రాను తెలుస్తుంది అతను మంచిగా చేశాడో లేదో. మా బూస్ట్ చేయడం వల్ల మేము సోఫాలకి మళ్ళీ ఆపరేషన్లు చేయించాల్సి వచ్చింది. గొప్ప మొక్కమోడు మొత్తం ఖరాబ్ చేసిపోయిండు. ఖరాబ్ చేసి మాట్లాడకుండా పోయాడు. నా కూతురు పాపం ఆయనకు టీ పెట్టిస్తుంది. ఆయన పొద్దున్న నుంచి నేను ఏం తినలేదు మేడం అంటే దాదాపు టీ పెట్టించేసాను. అన్నం తినమంటే తినను మేడం, అన్నం తింటే నేను పని చేయలేను అన్నాడు. ఆ రోజు మేము స్పెషల్ కూడా చేసుకున్నాము. తింటాడేమంటే వద్దన్నాడు. 1 అవర్లో అయిపోతుంది అన్న పని 2 గంటల నుంచి 8:30 దాకా పట్టింది. ఆయన తినలేదు, మేము తినలేదు. నా కూతురు పాపం ఆకలి కట్టు అటు ఇటు తిరుగుతూ ఉంది. అతనేమో అవుతలేదు పని. అంటే సోఫాలు చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. కానీ ఫైనల్గా అయితే లుక్ అయితే బాగుంది, నచ్చింది, పర్లేదు అనిపించింది. ఏమొస్తాయిలేండి, 6,000 తీసుకున్నాడు. ఏమొస్తాయి 6,000కి? కొత్త సోఫాలు కూడా రావు కదా. ఇది 1 సంవత్సరం వాడేసి మళ్ళీ కొత్త సోఫాలు కొనుక్కుంటే అయిపోతుంది. నేను లాస్ట్కి అంత 500 తక్కువ ఇస్తా అంట. లేదు వద్దని అలిగి వెళ్ళిపోతున్నాడు ఆ అబ్బాయి కూడా, జోక్ చేసినా కానీ. సో ఇదండి ఫైనల్గా మా సోఫాలు రిపేరింగ్ ఎలా ఉన్నాయో చూడండి. మా అమ్మాయి ఫోన్ చూసారా, డీపీ ఆ ఫేవరెట్ పర్సన్ ఆయన తప్ప ఎవరిది పెట్టుకోదామె. ఇదండి ఇలా ఉన్నాయి మా సోఫాలు. సో మా సోఫాలు ఎలా ఉన్నాయి, వర్తా కాదా అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.